బుట్టాయిగూడెం మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో 4వ విడత ఆసరా ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పోలవరం శాసనసభ్యులు తెల్లం బాలరాజు మరియు నియోజకవర్గ సమన్వయకర్త రాజ్యలక్ష్మి పాల్గొని మాట్లాడుతూ మేనిఫెస్టోను ఒక బైబిల్, ఖురాన్, భగవద్గీతలతో పోల్చి పథకాలు పూర్తిగా నెరవేర్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని అభినందించారు. ఆసరా ద్వారా ఎంతో మంది అక్కలు, చెల్లెమ్మలకు ఆర్థిక సాధికారతను చేకూరుస్తుందని పేర్కొన్నారు. కనిపిస్తుంది. ఖచ్చితంగా ఈ మన ఏజెన్సీ ప్రాంతంలో ఇదే నాకు కూడా ఎంతో ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. ఎందుకంటే మీకు జగనన్న అండగా ఉన్నాడు. నా ఆడపడుచులకి భరోసాగా ఉన్నాడు జగనన్న. జగనన్నే మన నమ్మకం. జగనన్నే మీకు ఒక అన్న, ఒక తమ్ముడు. మీ ఆలన పాలన మరి అక్క చెల్లెలు ఈ రోజు చూస్తున్నారంటే జగనన్న. జగనన్న చెప్పాడంటే చేస్తాడు అని చెప్పడానికి నిదర్శనం ఈరోజు 9 పథకాలు మనకి ఎన్నికల్లో హామీకి ఇచ్చాడు. ఆ 9 పథకాల్లో 99% మరి నెరవేర్చిన ఏకైక ముఖ్యమంత్రి ఈ దేశ చరిత్రలో, ఈ రాష్ట్ర చరిత్రలో ఎవరు ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారిని ఈ సందర్భంగా మీకు నేను మనవి చేస్తున్నాను. ఒక మేనిఫెస్టోని ఒక బైబిల్ గా భావించాడు ఆయన, ఒక ఖురాన్ గా భావించాడు, ఒక భగవద్గీత